జై శ్రీ వెంకటేశ, జై శ్రీ అన్నమాచార్య. మనందరి భాగ్యం ఏమిటనంటే కోనసీమలో వెలసినటువంటి గణపతి. ఆయనవెల్లిలో ఉన్న ఈ గణపతికి అత్యంత విశేషమైనటువంటి పూజా కైంకర్యాలు జరగడమే కాకుండా మనకు కాణిపాకం ఎంత ప్రసిద్ధి చెందిందో అలాగే ఈస్ట్ గోదావరి లో ఉన్నటువంటి ఆయనవెల్లిలో ఉన్న ఈ గణపతికి చాలా గొప్పదైన విశేషమైనటువంటి గణపతి హోమము, లక్ష్మీ గణపతి హోమము, తర్వాత పంచామృత అభిషేకము చాలా విశేషంగా జరగటం ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. ఈ గణపతిని దర్శనం చేసుకున్నటువంటి సందర్భంలో అందరికీ విద్య, బుద్ధి, ఐశ్వర్యము, ఆరోగ్యము లభించడం జరిగింది. ఆయనకి మొక్కుకున్న తరువాత అనేక విశేషమైనటువంటి వార్తలు వినడం కాకుండా ఎన్నో మహిమలు కలిగినటువంటి ఈ చోటుని మనం అందరం సందర్శనం చేసుకునేటువంటి ఒకానొక అవకాశం ఈ దేవస్థానం వారు మనందరికీ కల్పిస్తున్నారు. ఇది అత్యద్భుతమైనటువంటి చాలా పురాతనమైనటువంటి ఆలయం కనుక చాలా ఎక్కువ శక్తి నిక్షిప్తమై ఉంటుంది. ఎందుకంటే పూజాధికాలు చాలా కాలంగా నిర్వహిస్తున్నప్పుడు ఒక మూర్తికి ప్రత్యేకమైనటువంటి శక్తిని సంతరించుకుంటుంది. తద్వారా ఎవరైతే వస్తారో ఈ ఆలయానికి వారందరికీ కూడా అలాంటి శక్తి ప్రసరించడమే కాకుండా వాళ్ళకి కావలసినటువంటి ఐహికాలన్నీ, అలాగే ఆముష్మికానికి సంబంధించిన, ఆధ్యాత్మానికి సంబంధించినటువంటి వృద్ధి కూడా అంతే చక్కగా జరగటం అనేది ఇక్కడ మనం గమనిస్తున్నాం. ఈ దేవాలయం మనందరికీ ఆ గణపతియే స్వయంగా వేంచేసి ఇక్కడ వెలసినటువంటి మూర్తి కనుక ఇంకా శక్తివంతమైందని మనందరికీ తెలుస్తుంది. అలాగే ఈ స్వామికి విశేషంగా జరిగేవి ఏమిటనంటే కోరిక కోరుకుని కొబ్బరికాయ కొట్టడం ద్వారా వారి కోరికలు తీరడం అనేది విశేషంగా చూస్తున్నాం. అలాగే హోమం జరగటం కూడా విశేషంగా చూస్తున్నాం. అలాగే అన్నదానం కూడా చాలా గొప్పగా జరుగుతున్నటువంటి సందర్భం చూస్తున్నాం. అంటే ఒక ఆలయానికి కావలసినటువంటి పటిష్టమైన సంస్కృతి సంప్రదాయాలే కాకుండా ధర్మ ఆచరణని కూడా చాలా చక్కగా ఈ దేవాలయం నెరపుతోంది. అలాగే ఈ దేవాలయానికి సంబంధించినటువంటి మహిమను ఈ గ్రామంలో ప్రతి ఒక్కరూ చెప్పటం చాలా విశేషమైంది. మొక్కులు కూడా చాలా చక్కగా మొక్కుకోవడం, ఆ మొక్కులు కూడా తీరడం అనేది ఈ ఆలయంలో గొప్ప విశేషమైనటువంటి ఒక సందర్భం. మనం అందరం కూడా ఈ ఆలయాన్ని ఒక్కసారైనా సందర్శించి ఆ గణపతి యొక్క ఆశీర్వచనాన్ని సంపూర్ణంగా పొందుతాం.